Comments on Priyanka Gandhi ji comparing body parts of a woman with a MP and a woman is insulting to any woman in India. హైదరాబాద్ బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఆఫీస్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. ప్రియాంక గాంధీపై బీజేపీ ఎంపీ రమేష్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. బీజేపీ కార్యాలయంపై కోడిగుడ్లు, రాళ్లతో కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను బీజేపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో బీజేపీ కార్యకర్త తలకు తీవ్ర గాయం కాగా ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అడిగి తెలుసుకుందాం. ప్రదీప్, చెప్పండి, బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల గొడవకు అసలు కారణం ఏమై ఉంటుందంటారు? బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిదూరి ఇటీవల వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీపై అనిష్ట వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అయితే రమేష్ బిదూరిని సస్పెండ్ చేయాలని చెప్పి ఆందోళన చేస్తా ఉన్నారు. నిన్న యూత్ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు శివచరణ్ రెడ్డి నేతృత్వంలో బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించాలి. ఎవరైతే ప్రియాంక గాంధీపై వ్యాఖ్యలు చేసినటువంటి మాజీ ఎంపీని బీజేపీ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని చెప్పి పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమం చేపట్టి దిశభవన కార్యక్రమం చేపట్టి అటు బీజేపీ కార్యాలయంపై ఏదైతే వెళ్ళినటువంటి నేపథ్యంలో అటు బీజేపీకి సంబంధించినటువంటి దళిత మోర్చా నాయకులు అటు కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకుల మధ్య పెద్ద ఎత్తున ఒక ఏదైతే ఘర్షణపూరిత వాతావరణం చేస్తుంది. ఒకరికొకరు ఏదైతే దాడులు చేసుకున్న పరిస్థితి నెలకొంది. ఇటు బీజేపీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఉధృత వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. మొత్తం అటు బీజేపీ శ్రేణులకు, మరోవైపు కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ శ్రేణులకు మధ్య గాయాలు కూడా జరిగినటువంటి పరిస్థితి. ఇటు ఇరు వర్గాలను పోలీసులు ఎదురగొట్టే ప్రయత్నం అయితే చేస్తాను. ఒక ఉధృత వాతావరణం అయితే ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. Done!